నేటి పరిశుద్ధాన్ని వరకు ఏర్పాటు చేయబడిన దావీదు కీర్తన 144వ కీర్తన ఉత్తరపు చిత్రంలో చదువుతుంది. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నిధింపబడును కాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నాకు ఆశ్రయించువాడు. ఆయన నా జనులకు నాకు లోబరచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు. నరులు వాటి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరము, పర్వతములు పొగరాజినట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వాటిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వాటిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహా జలములలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలు మాట్లాడుచున్నది, వారి కుడిచేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించేదను. నీవే రాజులకు విజయము దయచేయవాడవు, దుష్టుడుల ఖడ్గము నుండి నీవు నీ దాసుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు బట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధంతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను, మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి. ఎట్లు కొవ్వు మా వీధులలో చొరబాటుకై ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వెనుకబడిన లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.